హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది? సో కంటిన్యూ చేస్తారా లేకుంటే డిస్కంటిన్యూ చేస్తారా అనేది కింద కామెంట్లో అయితే చేయండి. యాక్చువల్గా నేను కూడా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే ఇటు మనకు 2 చాయిసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే డిఎస్సి ఆర్ గ్రూప్స్. మన జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, దేనికి ప్రిపేర్ అవ్వాలనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయనేసి ఒక రూమర్ అయితే ఉంటుంది. పోస్టులు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నా పర్లేదు, మనం ప్రిపేర్ అయ్యేది అవ్వాలి. సో మనకు దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుందో అది వాళ్ళ చాయిస్. బట్ ఏంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1 or 2 టైమ్స్, ఎక్కువ అయితే ఒక 3-4 టైమ్స్ తీసుకున్న తర్వాతే మనం రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ ఏంటంటే మీకు ఉండే కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంది. కాబట్టి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి తీసుకున్నానా లేకుంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నానా, సో దేనికి ప్రిపేర్ అవుతున్నాను అసలు ఏంటనేది మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా నేను డిఎస్సికి వెళ్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే గ్రూప్ 2 అనేది మనకు దానికంటే కొంచెం ఉంది అంటే నోటిఫికేషన్ దానికంటే ఒక 1 month అలా మనకు జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం వల్ల అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దేనివల్ల యూస్ అయితే ఉంది అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2నే ఉందనుకోండి. ఈ గ్రూప్ 2 తీసుకోవడం వల్ల మనకు కొన్ని బెస్ట్ చాయిసెస్ అయితే ఉన్నాయి. అంటే ఇది కష్టమైనది అయినా కూడా మనకి చాలా వేస్ట్ సిలబస్, అంటే మనకు విశాలమైన సిలబస్ అయినా కూడా దీనిని ఒక సమయ పాలన ద్వారా అంటే బాగా చదవడం వల్ల, దీనిని మంచిగా గుర్తుంచుకోవడం వల్ల డిఎస్సి కూడా మనకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొత్తగా ఏమి యాడ్ అవుతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది కదా, వాటి మీద మనకు గ్రిప్ ఉంటే మాత్రం మనకి ఇంకా తిరుగులేదండి. ఎందుకంటే దీనివల్ల మనకు రేపు ఫ్యూచర్లో చాలా జాబ్స్కి అప్లై చేయొచ్చు. మనకు ఇప్పుడు ఏంటంటే ఇందులో అడిషనల్గా ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మరి మిగిలినవి కామన్ సబ్జెక్ట్స్. అంటే మనం డిఎస్కి ఏదైతే ప్రిపేర్ అవుతామో లైక్ హిస్టరీ కానీ, అలాగే జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయవచ్చు గ్రూప్ 2లో. అవునా? అంటే ఇక్కడ మనం నేర్చుకున్న సబ్జెక్టు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. అవునా అండి? ఇక్కడ మనకు కొన్ని టాపిక్స్ అంటే కొన్ని చదవాలి. అంటే ఏంటి, మెంటల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ అంటే యాజ్ యూజువల్గా మనకు డిఎస్సిలో కూడా టచ్ అవుతుంది, అండ్ సొసైటీ. సో ఇవన్నీ కూడా మనకు ఈ గ్రూప్ 2లో ఉండే విభాగాలు. కానీ దీన్ని చదవడం వల్ల మనకు డిఎస్సి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకునే విషయం ఏంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు దాన్ని మనం రీచ్ అవుతామా, అండ్ ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, ఏ కోర్సు తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని మీరు ఒక రైట్ డెసిషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటాము, నెక్స్ట్ డిఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటాము. రెండింటిని మనము బ్యాలెన్స్ చేయలేము, ఏదో ఒక దాని మీద ఉండాలి. అవునా? సో ఇది ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. ఓకే, మరి డిఎస్సి అనుకుంటే డిఎస్సికి అయితే చదవండి, బట్ ఎవరి ఇష్టాలు వారివండి. ఎందుకంటే అది వారి యొక్క చాయిస్ అండ్ వాళ్ళ యొక్క ప్యాషన్ అనమాట. టీచింగ్ ప్రొఫెషన్ అంటే ప్యాషన్. కానీ మనం గ్రూప్స్కి చదవడం వల్ల ఏంటంటే డిఎస్సి కూడా రాసుకోవచ్చు మనము. లైక్ నెక్స్ట్ ఈ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఆర్ఆర్బీస్, ఇవన్నీ కూడా మనకి దానికి సెట్ అవుతాయి. గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. ఇది దానికి దీనికి ఉండే డిఫరెన్స్. సో ఐ హోప్ మీకు ఇన్ కేస్ ఏదైనా గ్రూప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ కన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఏ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అయినా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లైక్ ఏంటంటే సిలబస్ ఏంటి అండ్ క్లాసెస్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి. సో దానికి అనుగుణంగా ఇది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. టైం అనేది ఉంది, సో ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకు చూస్తూ ఉండగానే మే వచ్చేసింది. సో మే 2nd వీక్ కూడా అయిపోయిందండి. ఇంకా అవతలకి మనకు ఏం ప్రిపేర్ అవ్వాలనుకున్నా నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అవ్వడం అనేది
నేను మీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను. అంటే లైక్ డిఎస్సి స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ డిఎస్సి నుండే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే మనకు ఒక టెన్షన్ అనేది ఉండదు. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామంటే కాదండి. మీరు ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఒక రైట్ డెసిషన్ తీసుకోండి. దేనివల్ల మనకు బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.